హాయ్ వెల్కమ్ టు విహారీ టీవీ. మేడారం జాతర అంటే బహుశా తెలియని వారు ఉండరేమో. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ కుంభమేళను కోట్లాది భక్తులు సందర్శిస్తుంటారు. నాగరికతకు నోచుకొని ఈ ప్రాంతం దాదాపు 7 శతాబ్దాల నుండి అద్భుత క్షేత్రంగా విరాజిల్లుతుంది. ప్రపంచ నలుమూలల నుండి ఇసుక వేస్తే రాలనంతగా భక్తులతో కిక్కిరిసిపోయే ఈ జాతర ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇంతటి భక్తాదరణ పొందిన ఈ పుణ్యస్థలానికి ఎందుకింత ప్రత్యేకతని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళొద్దాం. వెల్కమ్ టు ఫ్రైడే డైరీస్. అది 8వ శతాబ్దం. రాష్ట్ర కూటులు తమ కనుసన్నల్లో భారత్లోని మెజారిటీ ప్రాంతాలని గుప్పెట్లో పెట్టుకున్న రోజులు. రాష్ట్ర కూటుల సేనాధిపతులుగా, కళ్యాణి చాణక్యుల సామంతులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు అద్భుతమైన పరిపాలనకి ఆద్యం పోశారు. తెలుగు జాతిని ఏకీకృతం చేసి ఏకఛత్రాధిపత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే. వెన్నభూపతి మూల పురుషుడిగా, కాకతీయ గుండెన వంశస్థాపకుడిగా క్రీస్తు శకం 10వ శతాబ్దంలో మొదటి బేతరాజుచే స్థాపించబడింది ఈ కాకతీయ సామ్రాజ్యం. ఓరుగల్లు రాజధానిగా పరిపాలన సాగించిన కాకతీయ సామ్రాజ్యం సిరి సంపదలతో తొలతూగేదని ప్రముఖ స్వదేశీ విదేశీ రచయితలు అమీరా ఖుస్రూ, అబ్దుల్లా వాసఫ్, మార్కో పోలో వంటి వారు వారి రచనల ద్వారా ప్రపంచానికి చేరవేశారు. కాకతీయ సామ్రాజ్యంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం కాబట్టి రాజ్యం పరిధిలో ఎన్నో పెద్ద చెరువులు, కాలవలను ప్రవ్వించి నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. రామప్ప చెరువు, కేసరి సముద్రం, పాకాల చెరువు, కాట సముద్రం, చౌడ సముద్రం, సడ్డీ సముద్రం, జగత్కేసరి సముద్రం వంటి ఎన్నో చెరువుల్ని నిర్మించి వ్యవసాయానికి పెద్ద పీట వేశారు కాకతీయులు. సామ్రాజ్యమంతా పంట పొలాలతో ఆకుపచ్చ రంగుతో మెరిసిపోయేది. ఇక ఆ కాలంలో కాకతీయ సామ్రాజ్యంలో గ్రామస్థాయిలో అయ్యంగార్ వ్యవస్థ ఉండేది. ఈ వ్యవస్థ ద్వారా పన్నులు వసూలు చేయడం ప్రధాన విధిగా ఉండేది. కాకతీయ సామ్రాజ్యం వస్త్ర పరిశ్రమకి పెట్టింది పేరు. రకరకాల రంగులతో అద్భుతమైన రీతిలో నాణ్యమైన వస్త్రాలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక పలు ప్రాంతాల్లో వజ్రాల గనులు సైతం ఉండేవంటే మనం అర్థం చేసుకోవచ్చు వాణిజ్య రవాణా ఏ విధంగా ఉండేదో. కాకతీయ సామ్రాజ్యంలో ప్రధానంగా మోటుపల్లి, మచిలీపట్నం వంటి రేవు పట్టణాల ద్వారా విదేశీ వ్యాపారం జరిగేది. ఇక వీరి సైనిక వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఢిల్లీ సుల్తాన్ల యొక్క సైనిక ఇక్తా వ్యవస్థను, మొఘలుల సైనిక మున్సూబుదారీ వ్యవస్థని పోలిన నాయంకర వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పటిష్టమైన సైన్యాన్ని సిద్ధం చేసుకుంది కాకతీయ సామ్రాజ్యం. శత్రువులు తమ సామ్రాజ్యంపై దాడి చేయకుండా 7 కోటలను నిర్మించుకొని శత్రు మోకలను మట్టి కరిపించిన గట్టి సైనిక బలం కాకతీయులకు ఉండేది. కాకతీయ రాజ్యస్థాపకుడు మొదటి బేతరాజుతో మొదలైన వీరి పరిపాలనా ప్రస్థానంలో పరిపాలనా దక్షకుడిగా, సకల ప్రతిష్టాపనాచార్యగా పేరొందారు గణపతి దేవుడు. అఖండ భారతదేశంలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజుగా కీర్తి ఘటించిన గణపతి దేవుడు నూతన పరిపాలనా వ్యవస్థలకు శ్రీకారం చుట్టారు. వీరి కాలంలోనే కాకతీయ సామ్రాజ్య విస్తరణ జరిగి రాజ్యం అభివృద్ధి పదంలో దూసుకెళ్లింది. ఇక వీరి తర్వాత దక్షిణ భారత మొదటి మహిళా పరిపాలకురాలు, రాయగజకేసరి బిరుదాంకితురాలు రాణి రుద్రమదేవి పరిపాలించారు. ప్రజా శ్రేయస్సు కోసం పరితపించిన రాణి రుద్రమదేవి ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. 1289లో రాణి రుద్రమదేవి పాలన అనంతరం ఆమె మనవడు 2వ ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. మొదటి బేతరాజు కాలం నుండి పరిణితి చెందుతూ అభివృద్ధి పదంలో పరుగులు తీస్తున్న సుసంపన్నమైన రాజ్యంలో నాయంకరుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. అవిచ్ఛిన్న కాకతీయ సామ్రాజ్యంలో నాయంకరులంతా కులాల వారీగా, వర్గాల వారీగా చీలిపోయి కాకతీయ సామ్రాజ్య పతనానికి నాంది పలికారు. 2వ ప్రతాపరుద్రుడికి ప్రజా సమస్యలపైన ప్రస్ఫుటమైన అవగాహన లేకపోవడం వల్ల అయ్యంగార్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ఇదే అదునుగా భావించిన ఢిల్లీ చక్రవర్తి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు. 1289లో మొదలైన 2వ ప్రతాపరుద్ర పరిపాలన సరైన రీతిలో లేకపోవడంతో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో ఓరుగల్లు పరిధిలో ఉన్న సామంత రాజ్యాలపైన అధిక పన్నుని వసూలు చేయాలని హుకుం జారీ చేశారు 2వ ప్రతాపరుద్రుడు. ఇదే సమయంలో మేడారం ప్రాంతాన్ని కోయరాజు
పగిడిద్దరాజు పరిపాలిస్తున్నాడు. అప్పటికే కాకతీయ సామ్రాజ్యం కరువు కాటకాలతో అలమటిస్తుంది. రెండవ ప్రతాపరుద్రుడు తన సైన్యాధిపతి అయిన యుగంధరుడిని పలుమార్లు మేడారం ప్రాంతానికి పంపి పన్ను కట్టాలని ఒత్తిడి తెచ్చేవారు. మా ప్రాంతంలో గత 4 ఏళ్ల పాటు కరువు విలయ తాండవం చేస్తుంది, వచ్చే ఏడాది పన్ను కడతామని చెప్పినా కూడా యుగంధరుడు ఏమాత్రం ఆలోచించకుండా మేడారంని చుట్టుముట్టి దాడికి యత్నించాడట. ఈ యుద్ధం కారణంగానే ఆ అడవి తల్లులు ఆక్రోశానికి గురవడానికి కారణమైందట. ఈ వీరోచిత పోరాటంలో ప్రాణాలు వదిలిన వారే సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, జంపన్న అని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఇక కథలోకి వెళ్తే 1289 నుండి 1320 వరకు మధ్యకాలంలోనే కాకతీయుల సామంతుడిగా మేడారాన్ని పరిపాలిస్తున్న పగిడిద్దరాజు మేనమామే మేడరాజు. ఇతను జగిత్యాల ప్రాంతానికి సామంతుడిగా ఉన్నాడు. ఒకానొక సందర్భంలో మేడరాజు ఒక గుట్ట పక్క నుండి వెళ్తుండగా అప్పుడే పుట్టిన పాప ఏడుపులు వినిపించాయట. దీంతో ఆ పాపనెత్తుకున్న మేడరాజు సాక్షాత్తు శివుడే ఆ పాపను ప్రసాదించాడని భావించి సమ్మక్కగా నామకరణం చేసి పెంచి కొన్నేళ్ల తర్వాత తన మేనల్లుడైన పగిడిద్దరాజుకి సమ్మక్కనిచ్చి పెళ్లి చేశాడట. కోడలిగా మేడారంలో అడుగుపెట్టిన సమ్మక్క నేడు కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా మారింది. కాకతీయ సామ్రాజ్య సామంత దేశంగా ఉన్న మేడారంలో కరువు సంభవించినప్పుడు రెండవ ప్రతాపరుద్రుడి సేనాని యుగంధరుడు వ్యవహరించిన తీరు మేడారంలో రక్తపాతానికి కారణమైందని చరిత్రకారులు చెబుతున్నారు. కాకతీయ సైన్యం క్రూరత్వానికి చరమగీతం పాడే సమయంలో పగిడిద్దరాజుని కత్తితో వధించారట. అతని కుమారుడు జంపన్న కత్తిపోట్లతో సంపెంగ వాగు వైపు వెళ్లి అందులో పడిపోవడంతో ఆ వాగంతా ఎరుపుమయమైందట. అందుకే ఇప్పటికీ ఈ వాగుని జంపన్న వాగుగా పిలుస్తారు. వెంటనే ఆగ్రహానికి గురైన సమ్మక్క సైనికుల్ని ముక్కల ముక్కలుగా నరుకుతూ శరీరాల్ని చీరేసి పక్కనే ఉన్న చిలుకల గుట్ట వైపు పయనించిందట. కొంత దూరం వెళ్ళాక గుట్టకి ఈశాన్యం వైపున మాయమై ఒక చిన్న బండరాయి దగ్గర కుంకుమ భరణంలా మారిందని కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది. ఇలా మేడారంలో కాకతీయ సైన్యానికి కోయ సింహాలకు జరిగిన పోరాటంలో కోయరాజు పగిడిద్దరాజు, అతని భార్య సమ్మక్క, వీరి కుమార్తె సారక్క, కొడుకు జంపన్న వీరమరణం పొందారని కొన్ని ఆధారాలు పేర్కొన్నాయి. ఈ చారిత్రక ఘట్టమే చరిత్రలో నిలిచిపోయింది. అడవి తల్లుల పోరాట పటిమే పండుగలా మారింది. దట్టమైన అడవిలో దిక్కు తోచని స్థితిలో జీవనం సాగిస్తూ వనదేవతల వెలుగును ప్రపంచానికి పరిచయం చేశారు మేడారం గిరిజనులు. అడవి బిడ్డలైన సమ్మక్క సారక్క ఘనత, ఔన్నత్యం, పోరాట పటిమే వారిని దేవతలుగా మార్చింది. ఒక్క కుటుంబంతో మొదలైన ఆరాధన ఖండాలు దాటింది. రోడ్డు సౌకర్యం కూడా లేని రోజుల్లో కాలినడకన అమ్మవార్లని దర్శించుకునే వారి సంఖ్య కోకొల్లలు. క్రమేపీ అడవి తల్లులని ఆరాధించే సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఇంతటి ఖ్యాతిగాంచిన ఈ ఉద్యమనేల తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో తాడ్బాయి మండలంలో మేడారం గ్రామంలో ఉంది. ఒకరిద్దరితో మొదలైన ఈ జాతర వేలాది భక్తులకి చేరింది. లక్షలాది మందికి నమ్మకంగా మారి కోట్లాది మందికి కొంగు బంగారంగా చేరింది. చివరికి ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా వెలుగుతోంది. ఈ జాతరలో ప్రత్యేక పూజారులుండరు. సమ్మక్క పగిడిద్దరాజు కుటుంబీకులైన చంద, సిద్ధబోయిన వంశస్థులు అనాదిగా పూజారులుగా వ్యవహరిస్తున్నారు. శివసత్తులతో మారుమ్రోగిపోయే ఈ జాతరలో ముఖ్యంగా పసుపు కుంకుమని బండారిగా, బెల్లముని బంగారంగా ఆరాధిస్తారు. ప్రతి 2 ఏళ్లకోసారి 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ మహా జాతరలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముందుగా పులి రూపంలో ఉన్న సారలమ్మను పూజారులు కన్నెపల్లిలోని అమ్మవారిని పూజించి అనంతరం సమ్మక్క దేవతా పూజారులైన సిద్ధబోయిన వారింటికి వస్తారు. మరునాడు జింక రూపంలో ఉన్న సమ్మక్కను పూజారులు చిలుకల గుట్ట వద్దకు వెళ్లి దేవతను తుపాకీ శబ్దాల మధ్య ఎదురుకోళ్ల నడుమ కుంకుమ భరణి రూపంలో భక్తుల మధ్య గద్దెల వద్దకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా మేడారమంతా అరుపులతో, ఈలలతో, డప్పులతో ప్రతిధ్వనిస్తుంది. ఇంతటి ఘనమైన కీర్తి ఘటించిన సమ్మక్క సారక్క జాతరని 1996లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. కానీ ఆ ప్రాంతం ప్రగతి పట్టాలెక్కలేకపోయింది. మహాకుంభమేళా తర్వాత రెండవ అతిపెద్ద పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన మేడారం జాతరలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయనే విమర్శలు కూడా వచ్చాయి.
భక్తులు సమర్పించే కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వెళ్లినా అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు మేడారం ప్రాంతం. 2014లో తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఈ జాతరకు సముచిత స్థానం ఇచ్చి మౌలిక సదుపాయాలని కల్పించింది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహా కుంభమేళాకి ఇతర దేశాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు కాబట్టి ప్రభుత్వం కూడా భక్తులకి వసతులను ఏర్పాటు చేసింది. జాతర పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన అడవితో కప్పుకొని ఉంటుంది. అక్కడక్కడ అటవీ జంతువులు సంచరిస్తుంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా అధిక సంఖ్యలో ఫారెస్ట్ అధికారులను, రెస్క్యూ బృందాలను ఆ ప్రాంతంలో నియమించింది. ఇప్పుడు మేడారం ప్రాంతం అంతా కట్టుదిట్టమైన భద్రతలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జాతర సమయంలో భక్తులకి ఎలాంటి సమస్య లేకుండా త్రాగునీటి సదుపాయాన్ని, మహా స్నాన వాటికల్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుండి 24 వరకు మేడారం జాతర జరగనుంది. దీంతో ఇటీవలే తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లని సమీక్షిస్తోంది. ఇప్పటికే మేడారంలో జాతర కోలాహలం మొదలవడంతో భక్తులకి ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులని పరుగులు పెట్టిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే అత్యధికంగా గిరిజన బిడ్డలున్న ములుగు జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. ఇందుకు గాను గత నెలలో గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆ ట్రైబల్ యూనివర్సిటీకి సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. దీంతో మేడారం ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం మెండుగా కనిపిస్తోంది. నిరంకుశత్వానికి, నియంతకి ఎదురెళ్లి వీరోచిత పోరాటం చేసి శత్రువుల కత్తిపోట్లకు గురై రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతూ శత్రు మోకలని చీల్చి చెండాడిన వీర వనితలు సమ్మక్క సారక్కలు. సామాన్యులుగా జీవనం సాగించి అసాధారణ యుద్ధంతో నేటి ప్రపంచానికి పోరాట పటిమను గుర్తుకు చేసిన అడవి తల్లులు మన ఇంట పుట్టడం మనందరికీ గర్వకారణం. 2 ఏళ్లకోసారి 4 రోజుల పాటు వేలాది మంది భద్రతా సిబ్బంది మధ్య కోట్లాది భక్తుల నడుమ మాఘ పూర్ణిమ నాడు అంగరంగ వైభవంగా జరిగే ఈ మహా కుంభమేళాని ఒక్కసారైనా దర్శించుకుంటే ఆ యుద్ధ స్థలం పవరేంటో తెలుస్తుంది.